ఈరోజు మనమైతే ఎప్పుడు చేసుకునే చింతపండు పులిహోర కాకుండా కొంచెం వెరైటీగా పక్కా విలేజ్ స్టైల్లో గోంగూర పులిహోర ఎలా చేయాలో చూపిస్తాను. ఈ పుల్లటి గోంగూర రుచి తాలింపులో కమ్మదనం కలిపి పులిహోర అద్భుతంగా మారుస్తుంది. బాక్స్లోకి అయినా లేకపోతే ట్రావెల్ చేసినప్పుడైనా ఇది బెస్ట్ ఆప్షన్. ఇంకా లేట్ ఎందుకు, ప్రాసెస్ ఏంటో చూసేయండి. గోంగూరను అయితే మంచిగా ఇలా కడుక్కొని అయితే పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని జీలకర్ర, ఆవాలు, కొద్దిగా మెంతులు మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి. ఈ పులిహోర చేసినప్పుడు ఎప్పుడు ఎర్ర గోంగూర వాడటం మంచిది. జీలకర్ర, మెంతులు అయితే మంచిగా ఫ్రై అయ్యాక తీసి ఒక గిన్నెలో పెట్టుకోవాలి. అదే ప్యాన్లో ఇప్పుడు 8 లేదా 10 ఎండుమిర్చి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ లేకుండా వీటిని అన్నిటిని ఒక పక్కకు అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా అంతా ఆయిల్ అయితే వేసుకొని గోంగూరను అయితే వేసుకోవాలి. ఎర్ర గోంగూర పులుపు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది పులిహోరకు మంచి రంగు, రుచి ఇస్తుంది. ఆకును అయితే మంచిగా లో ఫ్లేమ్లో అయితే మగ్గించుకోవాలి. ఇలా కొద్దిగా అంతా ఆకు మగ్గాక ఒక కప్పు చికెన్ చింతపండు గుజ్జును అయితే ఇందులో వేసుకొని మంచిగా రెండింటిని మగ్గించుకోవాలి. దగ్గర పడేంత పెరగాలంటే కొన్ని మెంతులు, ఆవాలు మరియు ఎండుమిర్చిని దూరగా వేయించి పొడి చేసి కలపండి. ఈ పొడి గోంగూర పులిహోరతో కలిపి అద్భుతమైన ఫ్లేవర్ని ఇస్తుంది. చూసారు కదా, ఇలా మంచిగా ఉడికించుకోవాలి. గోంగూర చల్లారిన తర్వాత గోంగూర, చింతపండు ఇందులోనే సాల్ట్ వేసి మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా చేసుకోవచ్చు. ఉడికించిన మిశ్రమాన్ని చల్లారాక మిక్సీ పట్టి పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు మరో పక్కన స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో నూనె అయితే వేసుకొని నూనె మంచిగా వేడయ్యాక గుప్పెడు పల్లీలు, ఒక ఎండుమిర్చి అయితే వేసుకోవాలి. ఒక గుప్పెడు అయితే పచ్చిమిర్చి వేసుకొని శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, ఒక 2-3 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. ఇందులో పల్లీలు, శనగపప్పు ఎక్కువ వేయండి. ఇవి తినేటప్పుడు కరకరలాడుతూ భలే రుచిగా ఉంటాయి. ఇందులోనే పసుపు వేసి మంచిగా కలిపేసుకోవాలి. దగ్గర ఇంగువ ఉంటే వేయడం మర్చిపోకండి. అన్నం అయితే పూర్తిగా చల్లారిన తర్వాతనే గోంగూర మిశ్రమాన్ని అయితే కలపాలి. వేడి అన్నంలో కలిపితే అన్నం ముద్దగా అయిపోతుంది. పులిహోర చేసేటప్పుడు అన్నం అనేది పలుకుగా ఉండాలి. పేస్ట్ పట్టుకున్న గోంగూర మిశ్రమాన్ని అయితే అన్నానికి పట్టేసుకొని ఒక 5 నిమిషాలు వదిలేసుకొని పోపు అయితే ఇందులో వేసి కలిపేసుకోవడం. టేస్టీ అయిన గోంగూర పులిహోర రెడీ.